ఉత్తరాదిలోని అత్యధిక ప్రదేశాల్లో తీవ్ర శీతల పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణం కన్నా టెంపరేచర్స్ పడిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, పంజాబ్లోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో పబ్లిక్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రత 16 నుంచి 18 డిగ్రీల మధ్యన, అత్యల్ప ఉష్ణోగ్రత 8 నుంచి 11 డిగ్రీల మధ్యన నమోదైందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. పాలెం ప్రాంతంలో ఉదయం 8 గంటలకు దట్టమైన పొగమంచు కారణంగా 150 మీటర్ల మేరకు మాత్రమే చూడగలిగే పరిస్థితి నెలకొంది. ఈ నెల 25న క్రిస్మస్ నాడు ఢిల్లీలో దాదాపు సాధారణ వాతావరణ పరిస్థితులు ఉంటాయని ఐఎండీ తెలిపింది. పంజాబ్, హర్యానాలలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా కొంత ఎక్కువగానే ఉన్న వాతావరణం అతి శీతలంగా ఉంది. కశ్మీర్లో ఇటీవల కురిసిన వర్షాలతో రాత్రివేళ ఉష్ణోగ్రత పెరిగి పగటివేళ ఉష్ణోగ్రత తగ్గిందని వాతావరణ విభాగం చెబుతోంది. పంజాబ్లో ఈ నెల 27 వరకు, ఉత్తరప్రదేశ్లో ఇవాల్టి వరకు రాత్రివేళ, ఉదయం పూట దట్టమైన పొగమంచు కమ్మే అవకాశం ఉంది. హర్యానా, చండీగఢ్లలో ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు ఈ పరిస్థితి ఉంటుంది. ఢిల్లీలో 24 నుంచి 27వ తేదీ వరకు దట్టమైన పొగమంచు పరిస్థితి ఉండే అవకాశం ఉంది. రాజస్థాన్, ఉత్తర ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లలో మరో రోజు దట్టమైన పొగమంచు ఉంటుందని చెబుతున్నారు. ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. దట్టమైన పొగమంచు ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీలో విమాన సర్వీసెస్లు స్తంభించి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసులకు అంతరాయం కలుగుతోంది. నార్త్ ఇండియాను పొగమంచు కమ్మేసింది. జమ్మూ కశ్మీర్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, చండీగఢ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు చలితో వణికిపోతున్నాయి. నార్త్లో అన్ని ప్రాంతాలను మంచు కప్పేసింది. ఎక్కడ చూసినా రాత్రి నుంచే దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో పబ్లిక్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటున్నారు. పొగమంచు తీవ్రతతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు భారత వాతావరణ శాఖ అధికారులు. ఢిల్లీలో కొన్ని రోజులుగా ఒకవైపు చలి, మరోవైపు వాయు కాలుష్యంతో జనాలు సతమతమవుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఇండ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. బయటకొస్తే వాయు కాలుష్యం జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. స్వచ్ఛమైన గాలి పీల్చుకోలేకపోతున్నారు. ఇప్పుడు చలి కంటే వాయు కాలుష్యం ప్రమాదకరంగా మారింది.